నాట్యావధాన సరస్వతి శ్రీ స్వర్ణ రాజహనుమంతరావు గారు శ్రీమద్ రామాయణందు ఆంధ్రాయణం 2వ భాగం 3-4-26 మిథిలలో రాముడు ఎలా సంచరించాడు పెళ్ళయింది కనుక అసలైన కోసల దేశం గురించి చెప్తాను. శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య కోసల రాజ్యంలో ఉంది. ఇది ఈనాటి ఉత్తరప్రదేశ్లో. కాశీ రాజ్యానికి వారణాసి రాజధాని. కాశీ లోపల కాశీ కోసల రాజ్యాలు తర్వాత కలిసిపోయాయి. కాశీ రాజ్యానికి ప్రత్యేక రాజ్యాలు కోసల, అంగ, మగధ రాజ్య, సాకేతపురం. ఆ తర్వాత కోసల రాజధాని అయింది. శ్రీరాముడికి సాకేతపురాధీశుడనే పేరుండటం మనకి తెలుసు. అలాగే శ్రీరాముడు సీతా సమేతంగా సోదరుడు వాళ్ళ నూతన వధువులతో కలిసి అయోధ్యకు తరలి వెళ్ళారు. సీతారాములు 12 ఏళ్ళు సుఖంగా ఉన్నారు. అప్పుడే పట్టాభిషేక ప్రస్తావన వచ్చి కైకేయి కోరిక మేరకు పితృవాక్య పరిపాలన కోసం శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడి అరణ్యవాసానికి బయలుదేరారు. ఆయన అరణ్యవాసానికి బయలుదేరిన రోజు రాత్రి తన వెంటబడి తనను వదలలేక వచ్చిన వాళ్ళకి తెలియకుండా తెల్లారుజామునే బయలుదేరి తమసా నది చేరి తర్వాత వేదశ్రుతి నది, గోమతీ నది, చందిక, నందిని నదుల దాటారు. ఇదంతా రథంలో చేసిన ప్రయాణం. 2వ రోజు శృంగబేరి చేరారు. శృంగిబేరి అది గంగ ఒడ్డున ఉన్న ఊరు. అక్కడే గుహుడి ఆతిథ్యం అందుకొని 3వ రోజు గుహుడి సాయంతో గంగదాటి అరణ్యంలో ప్రవేశించి అక్కడి నుండి వాళ్ళు అరణ్య పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్త తీసుకు ఆ రాత్రి వత్సదేశ సమీపంలో ఒక మర్రి చెట్టు కింద కాలం గడిపారు. అరణ్యవాసంలో అదే మొదటి రాత్రి. 4వ రోజు భరద్వాజ ఆశ్రమం చేరారు. భరద్వాజుని సలహా పొంది అక్కడ నుండి బయలుదేరి చిత్రకూటం చేరారు. మధ్యలో వాల్మీకి ఆశ్రమం దర్శించారు. చిత్రకూటం దగ్గర పర్ణశాల నిర్మించుక దుందుభినామ సంవత్సర చైత్ర శుద్ధ దశమి అరణ్యవాస ప్రారంభం. అక్కడికి భరతుడి రాక జరిగి శ్రీరామ పాదుకలతో అతడు తిరిగి వెళ్ళిపోయి ఆ సమయంలోనే వాడు జాబాలి మహర్షి కూడా కలిశారు. శ్రీరాముడి రాక వల్ల అరణ్య ప్రాంతంలోని రాక్షసుల కదలికలలో మార్పు వచ్చింది. కరుడి ప్రేరణతో రాక్షసుల విజృంభణ ప్రారంభమై దీనివల్ల మునులు చిత్రకూట పర్వత ప్రాంతాన్ని వదిలి తమకు అనుకూలమైన తమకు పరిచయం ఉన్న స్థానాలకు వలస వెళ్ళిపోయి శ్రీరాముడికి బాధ కలిగి తన కారణంగా తాపసులకు ఇబ్బంది కలగకూడదని భావి ఆ ప్రదేశం నుండి నిష్క్రమించాలనుకుని బయలుదేరి దారిలో అత్రి మహాముని ఆశ్రమం దర్శించాడు. తర్వాత దండక ప్రవేశం చేసి దండకారణ్య ప్రవేశం జరగగానే విరాధుడనే రాక్షసుడి వల్ల బాధ కలిగి భర్త మరది పక్కనుండగా వాడు సీతను సంకలెత్తుకొని రామలక్ష్మణుడు యుద్ధాన్ని దిగగానే వాళ్ళని కూడా చెరొక సంకలో ఇరికించుకో కానీ వాడి భుజాలను రామలక్ష్మణుడు తెగ కొట్టారు. దాంతో వాడు శాప విముక్తుడే. విరాధుడున్న ప్రదేశానికి విరాధ వనం అని పేరు. తరువాత శరభంగ మహాముని ఆశ్రమానికి వచ్చారు. విరాధ వనం నుండి అది 24 కిలోమీటర్ల దూరం, అంటే 17 సుమారుగా మైలు. శ్రీరామ దర్శనం తరువాత శరభంగుడు అగ్ని ప్రవేశం చేసి లోకాన్ని వదిలారు. ఆ సందర్భంలో చాలామంది మునులు రామదర్శనం చేసి అంతకు పూర్వం రాక్షసులకు ఆకుతైపోయి వాళ్ళ ఎముకల గుట్టను చూపించి ఆ అస్థికల గుట్టన్ని చూసిన రామ్ వాళ్ళని కాపాడతాను అభయం ఇచ్చారు.
అక్కడి నుండి రాము సుతీక్షణ మహాముని ఆశ్రమానికి వచ్చి అక్కడ ఒక రాత్రి ఉన్న అక్కడి నుండి ఇతర మునుల ఆశ్రమాలు చూడటానికి వెళ్ళి అక్కడ ఆయన ఒక్కొక్క చోట కొంతకాలం చొప్పున కాలం గడిపినట్టు కనిపిస్తుంది. అక్కడ వారు పంచాప్సర సరస్సు అనే దాన్ని చూశారు. వాళ్ళకి మార్గం చూపుతున్న ధర్మభృతుడనే ఋషి ఆ సరోవరం కథ కూడా చెప్పింది. ఆ సరస్సు మాండకన్ని ఋషి తపస్సృష్టి అట. ఆ సరస్సులో నుండి ఎప్పుడు సంగీతం శృతి పేయంగా వినిపిస్తూ ఉంటుంది. మాండకన్ని మహాకర్షి భార్యలైన అప్సరసలు వినిపించే సంగీతం అది. అది మాండకన్ని పంచాప్సరసలు వివాహమాడి వాళ్ళు అక్కడే ఉండటంతో అది పంచాప్సర సరస్సు అయ్యిందట. ఆ పరిసరాలలో శ్రీరాముడు పర్ణశాల నిర్మించుకొని అక్కడే కొంతకాలం ఉండిపోయారు. ఈ సుతీక్ష్ణాశ్రమం ఈ పంచాప్సర సరస్సు ఈనాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ జిల్లాలో ఉన్న జనరల్ కన్నింగ్హామ్ నిర్ధారించి తన ఆర్కియలాజికల్ రిపోర్ట్ వాల్యూమ్ 9లో చెప్పారు. ఈ సుతీక్ష్ణాశ్రమం అటు శరభంగ ఆశ్రమానికి ఇటు పంచాప్సర సరోవరానికి మధ్యలో ఉన్నది కనుక ఇది చాలా విశాలమైన ప్రాంతం. ఇది బిలాస్పూర్ జిల్లా నుండి రాయపూర్ జిల్లాలో ఉత్తర భాగం వరకు వ్యాపించు అని నిర్ణయించారు. ఇక్కడే శ్రీరాముడు ఏర్పరచుకున్న ఆశ్రమం ఉన్న కొండ తరువాత రామగిరి అయిందంటారు. కశ్చిత్ కాంతా విరహ గురుణ స్వాధికార ప్రమత్తః శాపస్తే శాపేన సంగమిత మహిమావర్షభోగ్యేన భర్తు యక్షశ్చక్రే జనకతనయా స్నానపుణ్యోదకేషు స్నిగ్ధఛాయ తరుషు వసతిం రామగిర్యాశ్రమే అని కాళిదాసు ఋతు సంవర్ధులు రాసిన మేఘ సందేశంలో. కనుక ఇది నాగపూర్ 40 కిలోమీటర్ల దూరంలో దాని దగ్గరే ఉన్న నగరానికి రామ్టెక్ అని పేరు. రామ్టెక్ సిమెంట్ కూడా అక్కడ ఉండి అంటే సుతీక్షణ మహాముని ఆశ్రమం నుండి 4 యోజనాలు అంటే 192 కిలోమీటర్. యోజనం అంటే 4 16 32 26. ఒక యోజనం అంటే 26 46. 48 కిలోమీటర్. విశాల దూరంలో అగస్త్య భ్రాత ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాయపూర్ జిల్లా దక్షిణ భాగం నుండి బస్తర్ జిల్లా ఉత్తర భాగం వరకు వ్యాపించు. అక్కడ నుండి కిందగా దక్షిణ దిక్కున సుమారు 48 కిలోమీటర్ల దూరంలో అంటే ఒక యోజన అగస్త్యుల వారి ఆశ్రమం. సీతారామ లక్ష్మణులు అక్కడికి వచ్చి అక్కడ అగస్త్యుని ఆతిథ్యాన్ని ఆయన అందించిన అస్త్రాలను తీసుకున్నారు. తర్వాత అవి విష్ణుధనస్సు, అక్షయ సాయకారుల 2 తూణీరాలు, ఒక మహాఖడ్గ. అగస్త్య రామ సంభాషణలు అరణ్యవాసం చాలా కాలం గడిచిందని మాత్రమే వారి పర్యటనలో కొన్ని వివరాలు బట్టి అప్పటికి అరణ్యవాసం సుమారు 10 ఏళ్ళు గడిచినట్టుగా భావింపబడ్డ అగస్త్యుని వారు తమ ఆశ్రమంలోనే ఉంటే బాగుంటుందని ఉంది. కానీ శ్రీరాముడి అభిప్రాయం దానికి భిన్నంగా ఉండటం శ్రీరాముడు కోరినట్టు జల సమృద్ధం బహువన భరితం అయిన ప్రదేశంగా పంచవటిని సూచించి అక్కడికి వెళ్ళవలసిందిగా చెప్పి గోదావరి తీరం పంచవటి ఇది నాసిక్ దగ్గర. అక్కడ సుమారుగా 96 కిలోమీటర్లు అంటే 2 యోజనాల దూరంలో గోదావరి. అగస్త్యుని సూచన మేరకు వాళ్ళు అక్కడ నుండి గోదావరి తీరాన పంచవటికి బయలుదేరి వాడు ఇంకా పంచవటికి చేరటానికి ముందే ఒక వటవృక్షం మీద భయంకరాకారంతో ఉన్న గద్దను చూసి నువ్వు ఎవ్వరు అని అడిగితే ఆ గద్ద తాను జటాయువనే పేరు గల దానిని
దశరథుడిని మిత్రుగా పరిచయం చేసుకో. జటాయువు ఒక వృద్ధమే కదా, మరి పక్షులు మాట్లాడతాయా, వాటి కూతలు మనకైతే అర్థమవుతాయా అని రాముడితో ఎలా మాట్లాడగలిగి, అసలు రాముడెలా దీన్ని వీరెవ్వరని అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. ఆ వృద్ధం తనను గురించి పరిచయం చేసుకోవటం మాత్రమే కాదు, ప్రజాపతులను వాళ్ళ సంతానాలను వాళ్ళ వలన సృష్టి క్రమంలో ఏర్పడిన కొన్ని పక్షులు, జంతువులు, నాగులు, ఇంకా కొంతమంది దేవతలు పుట్టుట వివరించడం. ఆ విషయాలు విని శ్రీరాము ఆనందాన్ని పొంది అప్పుడే జటాయు అరణ్యవాసంలో సీతను భద్రత విషయంలో అవసరమై తాను సహాయపడతానని మాట ఇచ్చి తర్వాత వాడు గోదావరి తీరాన ఉన్న పంచవటి చేరిన తర్వాత లక్ష్మణుడు అభ్యర్థనపై శ్రీరాము స్థల నిర్దేశం చేసి కోపగా లక్ష్మణుడు సముచితంగా పర్ణశాల నిర్మించాడు. అదే ఆంధ్రదేశంలో భద్రాద్రి 22 కిలోమీటర్ల దూరంలో, అంటే 60 యోజన దూరంలో ఉన్న పర్ణశాల. అక్కడ నుండి శ్రీమద్ రామాయణం శ్రీరాముడు ఆంధ్రాయణం ప్రారంభము. సీతారాములు ఇక్కడ లక్ష్మణుడి సేవలు అందుకుంటూ పర్ణశాల ఆ పరిసర ప్రాంతాలు సుఖంగా కాకపోయినా కొంచెం ఉల్లాసంగా 3 ఏళ్ళు కలిసి కాలక్షేపం చేసి రాముడు అరణ్యవాస కాలం అక్కడక్కడ పర్ణశాలలు నిర్మించుకు. నాసిక్ అనేది మహారాష్ట్రకు దగ్గరలో ఒక పర్ణశాల, కానీ నాసిక్ వాళ్ళు వెళ్ళి ఉంటే నర్మదా నదులు కూడా వర్ణించవలసి వచ్చేది, కనుక ఆ వర్ణన లేదు. కనుక అది కాదు, పర్ణశాల అంటే గోదావరి దగ్గరే, భద్రాచలం దగ్గరే అంటారు. కనుక అక్కడ వాళ్ళ గురికే కథలు చెప్పుకుంటారు. ఉంది సీతా గుహ ఉంది, ఆ గుహలోకి మేము వెళ్ళి చూసాం. ఆనాటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి తిన్నగా ఆంధ్రదేశంలో ఖమ్మం జిల్లా ప్రవేశించి అగస్త్యుడి సూచన మేరకే ఇది జరిగింది. ఈనాటి ఛత్తీస్గఢ్ రాష్ట్రం యొక్క సరిహద్దు అడవి మార్గం గుండా చర్ల గ్రామం కేవలం 15 కిలోమీటర్ల దూరంలో తాలిపేరు, దాని పేరు సీలేరు మొదలైన సీలేరు మొదలైన ఉపనదులు ఈ ప్రాంతంలో గోదావరిలో కలుస్తాయి. ముందు ఈ ప్రాంతంలో వారి పవిత్ర పాదాలు వాడు నడయాడిన ప్రదేశాలు ఆంధ్రాయణం చూద్దాం. ఖమ్మం జిల్లా పర్ణశాల పంచవటి అంటే 5 వటవృక్షాల ప్రదేశం. అది ఈనాటి ఆంధ్ర రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతంలో. వటవృక్షాలంటే అవి ఒకే రకంగా అశోక, మర్రి, మారేడు, మేడి, రావి అనే 5 వటవృక్షాలనే అంటారు. పంచవటి అంటే ఆ పైన చెప్పిన వాటిలో ఒకే జాతివి 5 ఉన్నాయని కాక, ఆ పైన చెప్పిన 5 రకాల చెట్లతో నిండిన ప్రదేశమని భావించవ. ఈ పంచవిధ వటవృక్ష పరివ్యాప్తమై గోదావరిలో కలుస్తున్న కొన్ని జల ప్రవాహాల మధ్య వారు పర్ణశాల నిర్మించుగా ఈ ప్రాంతాన్ని రామచంద్రపురం అని వ్యవహరిస్తున్నారు. సీతారాములు పంచవటి ప్రాంతం చేరి పర్ణశాల నిర్మించుకునే సమయాన్ని శరదృతువు గడిచి హేమంతం వచ్చి అక్కడ సీత పేరిట వాగు ఒకడు, అది చిన్న ఇది కూడా వచ్చి గోదావరిలో కలిసే ఉపనది. ఈ వాగులో స్నానం చేసేదట. అక్కడే వేణీళ్ళు ఉంటాయని చెప్తారు. పర్ణశాలకు దగ్గరలో లక్ష్మణుడు పర్ణశాల అవతలి గుట్ట ఉన్నది, దాని పేరు లక్ష్మణ గుట్ట. హేమంత కాలంలో ఆమెకు శీతలోదక స్నానం ఇబ్బంది కలిగించగా ఆమె భద్రాచలానికి ఆగ్నేయంగా ఉన్న కృష్ణగుండంలో స్నానం చేసేది. అక్కడ స్నానం తర్వాత సీతమ్మ ఆరవేసుకున్న చీరల చిహ్నాలు వాటికి మనకు అవి రాతి నేల మీద ఏర్పడిన చారి. అక్కడే పసుపు కుంకుమ వర్ణాలు గల రాళ్ళు కూడా కనపడు. ఆ రాళ్ళు ఆమె స్నానానంతరం ధరించిన పసిమ కుంకుమలని గుర్తులు. ఇక భద్రాద్రికి తూర్పుగా గోదావరి ప్రవాహ మార్గం పక్క 50 కిలోమీటర్ల దూరం కూనవరం దగ్గర రామగిరి ఉంది. ఆ స్థలంలోనే పూర్వం మతంగ ఆశ్రమం ఉండేదని
మహాభక్తురాలైన శబరి శ్రీరామ దర్శనం కోసం వేచి ఉన్న స్థలం అది అని చెప్తారు. ఇక్కడ వేంచేసిన రాముడు ఇక్కడే యోగశాస్త్ర రహస్యాలు నేర్చుకున్నాడని చెప్పు. అయితే అంతర్వేదిలో వశిష్ఠుడి చేత ప్రతిష్ఠితమైన యోగ నరసింహుని అనుగ్రహం సంపాదించాక వశిష్ఠుడు శ్రీరాముని యోగ విద్యలో నిష్ణాతుణ్ణి చేశాడు చెప్పే కథ కూడా ఉంది. కాబట్టి వశిష్ఠుడి మరీ దగ్గరలో కాకపోయిన గోదావరి తీరాలలో వాలి సుగ్రీవులకు సంబంధించిన పర్వతాలు పైన పేర్కొన్న కోనవరం వద్దన్న సుగ్రీవుల కొండ కాక మరొకటి పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట గ్రామానికి నైరుతి దిక్కులో ఉంది. దీన్ని వాలి సుగ్రీవుల గట్టు అని కూడా పిలుస్తారు. ఈనాటికి కూడా కార్తీక మాసంలో ఇక్కడ ఒక్క ఉత్సవం జరుగుతుంది. ఆ కొండ గుహ కింద వాలి సుగ్రీవి యుద్ధానికి సన్నద్ధులై ఉన్న శిల్పాలు పైన కొండ గుహమం ఒక స్త్రీమూర్తి శిల్పం తొలచి ఉంచిన మందిరం ఉన్నాయి. ఆ శిల్పంలోని స్త్రీమూర్తి వాలి భార్య అయిన తారాదేవిది. భద్రాద్రికి 5 కిలోమీటర్ల దూరంలో జటాయు పర్వతం. జటాయువు దీనిపై ఉండేవాడు. సీతాపహరణం చేసి రావణ్ వెళుతున్న జటాయువు రావణ్ణి ఎదిరించి పోరాడగా రావణుడి దెబ్బకు రెక్కలు వెరిగిపోయి రెక్కలు తెగిన గుర్తుగా రేకపల్లి అనే గ్రామం. రేఖ అంటే రెక్కగా. ఆ తర్వాత జటాయువు అసువులు బాదిన ప్రాణాలు వదిన ప్రదేశమే జతపాక. ఇది ఆ తర్వాత ఏతపాకగా మారి ఆ పేరుతో గ్రామం ఒకటి నిలిచి ఇప్పుడు ఏతపాకలు జటాయువు గుర్తుగా జటాయువు మండపం కూడా నిర్మించారు. దుమ్ముగూడ సీతారామ లక్ష్మణ్ పంచవటి సమీపాన పన్నజాలలో ఉండగా శూర్పణఖ కామరూపి వాళ్ళున్న చోటికి వచ్చి వాళ్ళని గురించి వివరాలు శ్రీరాముణ్ణి అడిగి తెలుసుకొని అడిగిన మీదట తనను గురించి వివరాలు చెప్పి శ్రీరాముణ్ణి తన భర్తగా భావించుకుంటున్నానని చెప్పింది. ఆ తర్వాత శ్రీరాముడి సూచనపై లక్ష్మణుడిని ప్రలోభపెట్టి లక్ష్మణుడు కోపగించి ఆమె చెవులు ముక్కులు పోయగా జనస్థానానికి వెళ్ళి సోదరుడు కరుడికి చెప్పుకొని ఏడ్చింది. మొదట కరదూషణుల సేనాపదు కొంతమంది రాక్షసులతో, తర్వాత దూషణుడు కొన్ని వేల మంది రాక్షసులతో వెళ్ళి యుద్ధంలో హతులయ్యారు. చివర కరుడు కూడా చనిపోయి హతులైన రాక్షసుల సంఖ్య 14,000 కింద చెప్తారు. జనస్థానం అది పూర్తయ్యే సీతను ఒక కొండ గుహలో ఉంచి లక్ష్మణుడు ఆమెకు రక్షగా శరదూషణ త్రిశిరాదులతో సహా 14,000 మంది రాక్షసులు చనిపోయారు. తర్వాత వాళ్ళిద్దరూ కొండ గుహ నుండి బయటికి వచ్చారు. తర్వాత ఆ యుద్ధం జరిగింది దుమ్ముగూడెం దగ్గర. అది భద్రాచలానికి సుమారు 26 కిలోమీటర్ల దూరం. అకంపనుడని చారుడి వెళ్ళి ఈ సంగతి రావణుడికి చెప్పి రావణుడు మండిపడి సీతాపహరణం చెయ్యాలని దురాలోచనకు బీజం అక్కడే. రావణుడు మారీచాశ్రమానికి వచ్చి సీతాపహరణాన్ని మారీచుడిని సాయం కోరి, కానీ మారీచు నెమ్మదిగా సర్ది చెప్పి రావణుడిని వెనక్కి పంప. కానీ శూర్పణఖ స్వయంగా వెళ్ళి ముక్కు చెవులు పోగొట్టుకున్న తర్వాత తన వికార రూపాన్ని చూపి రావణుడిలో విద్వేషాగ్నిని ప్రజ్వలింపచేసి రావణుడు మళ్ళా బయలుదేరి మారీచుడి దగ్గరకు సహాయం చేయాల్సిందే అని పట్టుకొని అప్పుడు మారీచుడు విశ్వామిత్రుడి యాగాన్ని తాను భంగపరచబోయిన సంగతి
ఉబాహుని మరణం, తాను మానవాస్త్రం వల్ల తాగు తప్పించుకున్న విషయం చెప్పారు. తర్వాత తాను ధర్మనిష్టాపరుడై తాపస జీవనం సాగిస్తున్నట్టు కూడా చెప్పారు. అయినా రావణుడు తన మాట వెలకపోతే రావణుడిని తానే చంపుతానని భయం. చివరకు తప్పనిసరి పరిస్థితులలో ఒప్పుకొని మారీచుడు బంగారు లేనిగా మరి పర్ణశాల ప్రాంతానికి వచ్చి సీత అత్యంత ప్రలోభానికి లోను చేసి తర్వాత జరిగిన కథ చెప్పుకునే ముందు దుమ్ముగూడెం గురించి చెప్తా. దుమ్ముగూడెంలో అత్యంత ప్రాచీనమైన రామలింగేశ్వర ఆలయం ఉంది. శ్రీరాముడు నిత్య పూజా నియమం కలవాడు కనుక స్వామిని అర్చించేవాడంట. ఆ స్వామి అత్యంత మహిమాన్వితుడుగా ఈనాటికి చెప్పుతారు. మళ్ళీ రామాయణ విషయానికి వద్దాం. శ్రీరాముడు సీత కోరిక తీర్చడానికి లక్ష్మణుని సీతకు రక్షగా బంగారు లేడిని బట్టి తేవటానికి వెంటబడి ఆ బంగారు లేడి ఎంత దూరం తీసుకుపోయిందో ఏమో కానీ హా లక్ష్మణ హా సీత అన్న కేకలు మాత్రం వినిపించి అప్పుడు లక్ష్మణుడు రాముడి కోసం బయలుదేరి అప్పటికే రావణుడు తాను చేసుకున్న పథకం ప్రకారం తన రథాన్ని తీసుకొని వచ్చి గొట్ట దగ్గర ఆపు చేసి ఎదురు చూస్తాడు. లక్ష్మణుడు వెళ్ళటం గమనించాడు. తన రాక్షస మాజతో వేషం మార్చుకొని బ్రాహ్మణ పరివ్రాజక వేషంతో జటలు ధరి దండ కమండలాలతో భిక్షాందేహి అంటూ సీత ఉన్న పర్ణశాలకు వచ్చి నిలబడ్డాడు. ఈ రావటానికి ముందు రావణుడు తగిన సమయం కోసం వేచుకున్న ప్రదేశం రావణ గుట్టగా ఇవాటికి చెప్తా. ఇది గోదావరి నది అవతల ఒడ్డున ఉంటుంది. దానికి తిన్నగా గోదావరి యువతల ఒడ్డున లక్ష్మణ గుట్ట ఉంటుంది. కంచెల గాడిదలు కట్టి తోలుకు వచ్చిన రావణ రథ చక్రాల గాడి ఈనాటికి రావణ గుట్ట దగ్గర కనిపిస్తుంది. ఇక రామాయణ కథకు విశ్వాందే అంటూ వచ్చిన రావణుడి అతిథిగా లోపలకు సాదరంగా ఆహ్వానించిన సీత ఆమె ఎంత వివాదపడుతుందో వినకుండా గట్టిగా పట్టుకొని రథమెక్కించి ఆకాశానికి ఎగసి లంక వైపు ప్రయాణం సాగించి ఆమె దగ్గరగా కేకలు పెడుతూ చెట్లకు పుట్టలకు గుట్టలకు కూడా ఆ సంగతి ఏడుస్తూ చెప్పు. అందులో ప్రస్రవణ పర్వతం ఒకటి, గోదావరి నది మరొకటి. వాల్మీకి ఈ సందర్భంలో చెప్పిన శ్లోకం మాల్యవంతం శిఖరినం వందే ప్రస్రవణం గిరిం క్షిప్రం రామాయ సంసత్వం సీతాం హరతి రావణ. పుష్పాలతోని శ్రేష్టమై శిఖరాలుగల ఓ ప్రస్రవణ పర్వతమా, నీకు నమస్కరిస్తూ రావణుడు సీతను అపహరించిపోతున్నాడని నువ్వు వెంటనే రాముడితో చెప్పు. దీన్ని తర్వాత గోదావరికి చెప్పింది. హంసకారండ వాక్యేనం వందే గోదావరీ నది క్షిప్రం రామాయ సంజా త్వం సీతాం హరతి రావణ. హంసలు సారసాలు వ్యాపించినవి. గోదావరి నది నీకు నమస్కరిస్తున్నా. పైన వాల్మీకి చెప్పిన శ్లోకాలు మొదట చెప్పిన శ్లోకంలో ప్రస్రవణాన్ని ఉద్దేశించి, తరువాత చెప్పిన శ్లోకం గోదావరిని ఉద్దేశించి తనను రాముడు పోయాడు. వెంటనే రాముడికి చెప్పమంది. అంటే ప్రస్రవణమేదో గోదావరికి దగ్గరలోనే ముందే కనిపించి ఉండ తర్వాత గోదావరితో చెప్పడం జరిగింది. ఈ ప్రస్రవణమనే పేరు గలకుండా ఏదో స్పష్టంగా చెప్పలేకపోతున్నాం కానీ అది పర్ణశాల కోనవరాన్ని మధ్య ఉండి ఉండొచ్చని స్వర్ణవారి భావం. ఈ విధంగా ఎందుకు అనుకోవాలి అంటే, సీతను తీసుకుని రావణుడు ఆకాశ మార్గంలో వెడుతున్న సమయంలో వానరు 5 ఒక చోట కూర్చొని ఉండటం చూసిన సీత తన పట్టు ఉత్తరీయంలో నగలు మూటగా కట్టి వాళ్ళ మధ్య పడేసింది. ఆ జరిగిన విషయాన్ని రావణుడు గమనించలేదని చెప్పబడింది. నగల మూట పడిన స్థలం
సీతంపేట అని చెప్పబడుతోంది. ఇది కూడా ఖమ్మం జిల్లా కూనవరం దగ్గరే. ఒకవేళ కూనవరం దగ్గర రామగిరి అని పిలువబడుతున్న కొండ ప్రశ్రవణ పర్వతమేమో చెప్పలే. సీత ఏమైందో తెలియక శ్రీరాముడు దుఃఖించాడు. ఆ సర్వ ప్రాంతాలు వెదికాడు. లక్ష్మణుడు కూడా వెదికాడు. చివరికి లక్ష్మణుడు రాముణ్ణి కూడా ధైర్యం చెప్పి జనస్థానమంతా వెతకటానికి నిశ్చయించుకొని బయలుదేరి అప్పుడు పర్వత శిఖరంలాగా ఉన్నటువంటి జటాయువుని చూశారు. ఒకవేళ ఆ జటాయువే గద్ద రూపంలో ఉన్న రాక్షసుడేమో అని, అతడే సీతను ఎత్తుకుపోయాడు, కబడించాడేమో అని కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే చావటానికి సిద్ధంగా ఉంటూ రక్తం కక్కుకుంటూ జటాయువు నువ్వు వెతుకుతున్న సీతను నా ప్రాణాలు రెంటినీ కూడా రావణుడు అపహరించాడని జరిగిందంతా చెప్పాడు. తర్వాత కొనగూపిరి ఉన్న ప్రాణాలు విడిచాడు. అంతకుముందే జటాయు రెక్క తగినప్పటి చోటు రేఖపల్లి అనుకున్నాం కదా. ప్రాణాలు విడిచిన చోటు ఏత పాక లేక జటాపాక నిలిచిందని రాముడు కొన ప్రాంతంలో ఉన్న ఇటు కదులుతున్న రాఘవశ్రమాన్ని దగ్గరలో మీద పడిపోయి జటాయువును చూశావు. తమల్పజీవితం వృద్ధం స్వరంతం రాక్షసాధిప దదర్శ భూమౌ పతితం సమీపే రాఘవాశ్రమం. ఇక చనిపోయిన జటాయు చక్రియను కింద ప్రదానం చేశాడు. తర్వాత గోదావరి నదికి వెళ్ళి జలతర్పణం చేశాడని వాల్మీకంలోనే తతో గోదావరీం గత్వాం నదీం నరవరాత్మజు ఉదకం చక్రతుస్తస్మై రుద్రరాజాయ తావుభౌ. జటాయు మరణం సంభవించింది కూడా పర్ణశాలకు గోదావరికి నదిలో దగ్గరలోనే అని అర్థం. అయితే జటాయు పిండం పెట్టింది ఈనాటి గోదావరి జిల్లాలోని పెంజ్యాల అనేటువంటి చోట అని ఒక అది సరికాదేమో అనుకుంటున్నారు వీరు. పెంజ్యాలలు తన తండ్రికి జలతర్పణం చేసి ఉండొచ్చు, లేదా తనకు సహాయం చేసిన వాళ్ళందరికీ పుణ్యప్రాప్తికో శివలింగ ప్రతిష్టలు చేసిన తర్వాత వచ్చినప్పుడు ఇక్కడ పితృదేవత ప్రధాన పిండ జలతర్పణం చేసి ఉండొచ్చు. ఇక జటాయువుల సీతాపహరణం గురించి విన్న చోటు ఈనాటికి గుంటూరు జిల్లా వినుకొండ అంటే విషయం విన్నకొండ. ఆ తర్వాత వినుకొండగా మారిన ఒక పాడు. అలాగే అనంతపురం జిల్లాలో పడిపోయిన జటాయు లే పక్షి అన్నాడని, అదే తర్వాత లేపాక్షి అయిందని ఒక అభిప్రాయం. ఈ సంఘటనలు జటప్రోలు సంబంధం ఉందని, జటాయు పడినందువల్లని జటప్రోలనే పేరు వచ్చిందని అభిప్రాయం కూడా. కానీ దీనికి తగిన ఆధారం రామాయణంలో కానీ ఇతరత్రా కానీ ఈ రచన ప్రధాన ఉద్దేశమేమో ఇంతకుముందే చెప్పా. శ్రీరాముడు ఆంధ్రదేశంలో పర్యటించి సందర్శించిన ప్రదేశాలు సాధ్యమైనంత ఏ సందర్భాలు ఆ సందర్శన జరిగిందో చెప్పాలనే ప్రయత్నం. అయితే రాముడు మొదటిసారి వచ్చిన సందర్భం విశ్వామిత్ర యాగరక్షణకు. అయితే ఆంధ్రదేశంలో శ్రీరామ పాద ముద్రాంకితమైన స్థలాలు ఎన్నో ఉన్నాయి. అన్నింటినీ వనవాసంలోనే చూశాడా అంటే కాకపో అలా ఎందుకు అనుకోవాల్సి వస్తుందో తర్వాత తెలుస్తుంది. యుద్ధానంతరం శివలింగ ప్రతిష్టలు